పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై ఎలాన్ మస్క్ బుధవారం చేసిన విమర్శలపై ట్రంప్ గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి ఈ బిల్లుపై మొదట్లో మస్క్కు అభ్యంతరాలు లేవని, అయితే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యాండేట్ రోల్ బ్యాక్ గురించి తెలిసాకే ఆయన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. నేను మస్క్ చాలా సహాయం చేశాను, అయినా అతనికి కృతజ్ఞత లేదు. ఈ బిల్లు గురించి ఆయనకు అంతా తెలుసు. అకస్మాత్తుగా ఈవీ మ్యాండేట్ను తొలగిస్తున్నామని తెలిసినప్పుడే మా మధ్య సమస్య మొదలైంది. అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు దేశ సరిహద్దు సైనిక ఖర్చులను పెంచే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించాం. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అని ట్రంప్ వెల్లడించారు. మస్క్ తనకు గొప్ప సంబంధం ఉండేదని, ఇకపై అది ఉంటుందో లేదో తెలియదన్నారు. ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చాడు మస్క్. తాను మస్క్కు చాలా సహాయం చేశానని ట్రంప్ చేసిన కామెంట్లకు ఎలన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. తాను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారని తెలిపారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను తనకు ఒక్కసారి కూడా చూపించలేదన్నారు. కానీ దానిపై ట్రంప్ చేస్తున్న వాదనను ఖండిస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని ఈవీ, సోలార్ ప్రోత్సాహకాల కోతలపై, అనవసర ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద దారుణమైన బిల్లును చూడలేదన్నారు. బిల్లులోని ఖర్చులు ద్రవ్యలోటును పెంచుతాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ ప్రభుత్వం, మస్క్ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చను రేకెత్తించాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.